హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి చిన్న సింపుల్ వీడియో అనమాట. మేమైతే డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కనైతే నాటుకున్నామండి 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు దానికి కాయలు అయితే వచ్చినాయి. ఒక 6-7 కాయలు అయితే వచ్చినాయండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మనం వేసుకొని మనం పండించుకొని ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అలా మనకు పండించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే 2 ఇయర్స్ తర్వాత మనకైతే ఈ విధంగా పూత అయితే వచ్చిందండి, కాయలు అయితే వచ్చినాయి. ఇవేంటంటే వీటికి మనం కిచెన్లో ఉండే వేస్ట్, అదేవిధంగా మనం రైస్ కడుగుతాం కదా ఆ వాటరు వేసుకుంటే కనుక మనకి చాలా బాగా కాపు అయితే వస్తుందన్నమాట. మనం వేరే ఏం కొని వేయనవసరం లేదు. మన ఇంట్లో ఉన్నాయి మనం వేసుకుంటే చక్కగా ఈ విధంగా అయితే మనకి కాస్తాయి అన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంది మనం ఈ విధంగా పండించుకున్నప్పుడు. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. చూస్తారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇదిగో ఈ 2 అయితే ఫస్ట్ రెడీ అయిపోయినాయండి. డ్రాగన్ ఫ్రూట్స్కి ఫ్లవర్స్ అనమాట ఇవి. చూస్తున్నారు కదా, ఇవేంటంటే మనకి ఈ ఫ్లవర్సే మనకి కాయలు అనమాట ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ ఫస్ట్ అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనకి కాయలు అయితే ప్రిపేర్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇవి నేను బాగా ఫ్లవర్ ఇచ్చినప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఫ్లవర్ అనమాట. దీని కింద మనకైతే కాయ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో. అబ్బా, చాలా బాగుందండి చూడడానికి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే విధంగా మొక్కలు పెంచుకోండి. మరీ ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు, మనం ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో ఈ విధంగా పండించుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.